ఏంటి ఇలా చూస్తుంది? గతంలో తప్పులు చేసిన వాళ్లకు ఆ తప్పులు ఎప్పుడు ఎవరి ద్వారా బయటపడతాయోనన్న భయం ఉంటుంది. అందుకు మీనా చూపు చూసి నేను భయపడుతుంది. పద మనోజ్, వెళ్దాం. ఏంటత్తయ్య? ఏంటి ఇది? ఏం చెప్తే ఏం చేసావు? ఏంటిదని అడుగుతున్నా. పద మనోజ్. ఆగు, మా అమ్మ మీనాన్ని తిడుతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. చూద్దాం పద. ఇదేం ఆనందం, ఇదే ముచ్చట. నువ్వు పద రోహిణి, పద పద. నేను టీ అడిగితే కాఫీ ఇచ్చింది. అదేదో పెద్ద నేరమైనట్టు అరుస్తున్నారేంటి ఇవిడ? నేను మీరు అడిగినట్టే టీ పెట్టాను అత్తయ్య. టీకి కాఫీకి తేడా తెలీదంటావా? మీరు అసలు టేస్ట్ చేశారా? స్మెల్ చూసి అనుకుంటున్నారా? తాగే చూశాను. నా నాలుక చచ్చిపోయిందా ఏంటి? నువ్వే చూడు రోహిణి, కావాలంటే నువ్వు తాగి చూడు. వద్దు రోహిణి, మా అమ్మ ఎంగిల్ చేసింది కదా, తాగొద్దు. ఏ తాగితే ఏమవుతుందిరా? నేనంత పరైదల్లా కనిపిస్తున్నానా? నాకైనా జబ్బులున్నాయా? అంటే హైజీన్ కాదు కదమ్మా. అంటే ఏంటి? శుభ్రత, పరిశుభ్రత పాటించాలి. ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి నేను? రోహిణి, చిన్నప్పుడు వీడు మురికాలలో పడ్డ ఐస్ క్రీమ్ తీసుకుని తినబోయాడు. అది శుభ్రత? గోళ్లతో గోకుని ఆ సున్నం తినేవాడు. అది శుభ్రత? బలపాలు, చాక్ పీసులు దొంగతనంగా నవిలి మింగేవాడు. అది పరిశుభ్రత? నువ్వు సున్నం తిన్నావా? అందుకే ఇంత తెల్లగా ఉన్నావా? ఆపండి, ఇవన్నీ బాలకృష్ణుడు లీలని అనుకుంటున్నావా? అంత ఇదిగా చెప్తున్నావు. రోహిణి, నువ్వు వెళ్ళేదేదో టేస్ట్ చూడు, నేనైతే చూడను. ఇది ఖచ్చితంగా కాఫీ. చూసావా, విన్నావా? టీ అడిగితే టీవీ పెట్టింది, టీ అడిగితే కాఫీ పెట్టింది. నేనైతే నువ్వు ఒక్క బిడ్డను అడిగితే 2 బిడ్డలు కనిస్తాను. అందులోనూ మొదటివాడు నడిచొచ్చే కొడుకు పుడతాడు. తింగరమహోడా, నడిచొచ్చే కొడుకు అని మాటికి అనకరా. దాని అర్థాలే మారిపోతాయి. ఏమే, నేను ఇంత చెప్తుంటే నీకు వినిపించలేదా? చెవుల్లో టీ పొడి పోసుకుని కప్పులో కాఫీ పోసుకొచ్చావా? నేను వెళ్ళి మళ్ళీ టీ పెట్టుకుని వస్తాను అత్తయ్య. అవసరం లేదు, తీసుకెళ్ళి పారబోసేయ్. మీనా ఏంటి నన్ను ఎక్స్రే చూపులతో చూస్తుంది? అబ్బో, చిచ్చి చిచ్చి, దీంతో బుర్ర పాడైపోయింది. నువ్వు కూర్చోరా, కాసేపు బిజినెస్ గురించి చెప్పు. రా కూర్చో. రోహిణి, నువ్వు కూడా కూర్చోమ్మా. అబ్బా, సరే మొదలెట్టు. వదినా, ఏంటి? నిన్ను కాదు. మీనా, మీనా. ఏంటి రాగానే అమ్మాయి గారు మొహం చూడాలా? ఏమైంది? 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 అసలు ఏమైందిరా? నీకేమైంది? నేను మాట్లాడేది మొదలు పెట్టలేదు కదా. ఏంటి మీనా, ఏం జరిగినా నాతో చెప్తావు కదా, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అవును, ఎందుకు వదిన దాచావు? ఇదేం బాలేదు మీనా, నాతో చెప్పుండాలి కదా. ఏం చేసింది? ఏం చేసింది? ఏం చేసింది? అసలు నేనేం చేశాను శృతి? బాలు అనే ఫోన్ చేయలేదా? లేదు. ఏం చేశాడు? ఏం చేశాడు? అసలు ఏం చేశాడ్రా? నాంచకుండా విషయం చెప్పరా. మీ అమ్మ పొట్ట బెలూన్లా పేలిపోయేలా ఉంది. ముందు నువ్వు కూర్చోనన్నా. కూర్చుంటాలే గాని ఏదైనా తప్పు చేశాడా? చేసే ఉంటాడు. చేసే ఉంటాడు. ఏం కొంప ముంచాడ్రా? రవి, ఏం జరిగిందో తొందరగా చెప్పు. ఏం చేస్తుంటాడు? ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. వాడు నానబెట్టడం బాగుంది, నువ్వు దాన్ని సానబెట్టడం బాగుంది. పూర్తిగా వినకుండా ఎందుకే ఏదో ఒకటి వాగుతూ ఉంటావు? అమ్మ భయంలో అర్థం ఉంది కదా. వాడు ఏమన్నా సైంటిస్టా కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి? సైంటిస్ట్ మీరే కదా. 40 లక్షలు ఎలా ఎత్తుకెళ్లాలో కనుక్కున్నారు. జాబ్ పోతే పాటలో ఎలా పడుకోవాలో కనిపెట్టారు. గుడి ముందు ఎలా అడుక్కోవాలో అనేదైతే అల్టిమేట్. దాని పేటెంట్ రైట్స్ అన్ని మీకే. శృతి, ఇలాంటి టైంలో ఈయన జీవిత చరిత్ర అవసరమా? వదినా, నువ్వేం కంగారు పడకు. పౌరాణికం సినిమాలోలా వీరపత్నివి నువ్వు. ఏ
వీర తిలకం దిద్ది వాణ్ణి పల్నాటి యుద్ధానికి పంపించిందా? ఇప్పుడు వాడొస్తే దండ. రేయ్ ఏంట్రా ఈ దండ? అమ్ముడు పోవడం లేదని అల్లి నీ మెళ్ళో వేసిందా ఈ మహాతల్లి? ఏంటి? పామిస్ట్రీ. నువ్వన్నీ కరెక్ట్గా చెప్తున్నావు కదా, మాకు మా లైఫ్లో ఏం జరుగుతుందో చెప్తావని. ఏమి చూడకపోయినా చూసినట్టే చెప్తున్నారు కదా, మా చేయి చూసి ఆస్ట్రాలజీ చెప్పండి. రేయ్ దాని నోటి సంగతి తెలిసిందే కదా, ముందు బాలుని చెప్పనివ్వు. మీనా ముందు తిను. తిను. ఇదిగో నాన్న. రేయ్ విషయం ఏంట్రా? తీసుకో నాన్న, చెప్తాను. శృతి పాలరమ్మా. రే చాలు. తీసుకో. నాకేం వద్దు, చాలు. వీడు ముందు తల్లిని పెట్టుకుని పెళ్ళానికి తినిపించాడు కదా, మొత్తం దానికి తినిపించుకోమనండి. తినో. వద్దు పోరా, బలవంతంగా నోట్లో కుక్కుతా. గట్టిగా రొక్కుతా. తిను. మ్మ్. సరే, ఏం సాధించావో, బయట ఎవరిని సాధించావో చెప్పు. కంగ్రాట్స్ బాలు. కంగ్రాట్స్ అన్నయ్య. అవును, మీకెలా తెలుసు? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను పోతున్నా. ఎందుకు? ఒక్కరు చెప్పడం లేదు. నాకేమో బీపీ పెరిగి నరాలు పేలిపోయేటట్టున్నాయి. చెప్తాను. పొద్దున నొప్పులు పడుతున్న ఒక ఆవిడ్ని నా కారులో ఎక్కించుకున్నాను. ఈడేమన్నా డాక్టరా? చెప్పు. నేను హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలోనే నొప్పులు ఎక్కువైపోయాయి. ఎరా గతికుల రోడ్డు మీద కారు నడిపావా ఏంటి? అంత కరెక్ట్గా తప్పేలా చెప్పావురా? రేయ్ మనోజ్, నోరిప్పావంటే మూతి పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు చెప్పరా. నొప్పులు పెరిగి తట్టుకోలేకపోతుంది. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఆగేలా లేదు. అది అర్థమయ్యాక కారుని హాస్పిటల్కి కాకుండా మార్కెట్లోకి తీసుకెళ్ళాను. కొత్తిమీర కొండానికా? నిన్ను ఎత్తి మీద తీసుకొడతాను. నా ఆలోచన తప్పు కాలేదు. అక్కడ అమ్మ లాంటి వాళ్ళు ఎవరూ లేరు. మీనా లాంటి వాళ్ళు, షీలా డార్లింగ్ లాంటి వాళ్ళే ఉన్నారు. అందరూ వచ్చారు. 2 చీరలు తెచ్చారు. కారు చుట్టూ కొంతమంది ఆడవాళ్ళు చీరలు పట్టుకొని నిలబడ్డారు. షీలా డార్లింగ్ అంత వయసున్న వేడి నీళ్లు తీసుకొచ్చింది. అమ్మో, నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, తొందరగా చెప్పు బాలు. చెప్తా. ఆ పెద్ద ఆవిడ ఎన్నో పురుళ్ళు పోసిందంట. మన అమ్మలా కాదు. ఆవిడ చేతుల్లో ఏముందో గానీ 2 నిమిషాల్లో ప్రసవం అయ్యేలా చేసింది. బిడ్డ పుట్టిందా? ప్రసవం అయితే బిడ్డ పుట్టకుండా ఆలుగడ్డ పుడుతుందా? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? ఆడపిల్ల పుట్టింది. అమ్మలా కాదు, అందంగా పుట్టింది. రేయ్, తల్లిని బిడ్డని కాపాడిన దేవుడినంటూ అందరూ మెచ్చుకున్నారు. ఆ తల్లి దండం పెట్టి, నా తోడబుట్టిన అన్నకంటే నువ్వే ఎక్కువ అన్నా అంది. పూలగొట్టావిడ ఈ దండ తీసుకొచ్చి మెళ్ళో వేసింది. ఆ బిడ్డ తండ్రి నా కాళ్ళకి నమస్కారం చేశాడు. స్వీట్ బాక్స్ కూడా కొందేచిచ్చాడు. ముందుగా ఆ బిడ్డను నా చేతుల్లో పెట్టి, నీ చల్లని చేతులతో దీవించు బాబు అన్నారు. ఆ బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ఒళ్ళు పులకరించింది. నా కళ్ళల్లో నీడ తిరిగాయి. అంత పసిబిడ్డని మొదటిసారి ఎత్తుకున్నందుకేమో ఎక్కడా లేని సంతోషంతో ఆ బిడ్డని గుండెలకి హత్తుకున్నాను. మొన్న పోటీలో 1,00,000 రూపాయలు గెలుచుకున్నప్పుడు కూడా అంత ఆనందం కలగలేదు నాన్న. నువ్వు గ్రేట్ అన్నయ్య. రియల్లీ గ్రేట్ బాలు. ఎంత పుణ్యం చేసుకున్నావురా. నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేసావు బాలు. ఒక తల్లికి ఒక బిడ్డకి ప్రాణం పోశారు. ఆడుకోవటమే కాదు, వీడికి ఆదుకోవడం కూడా తెలుసు. ఏంటో ఊళ్ళో అందరికీ పురుళ్ళు పుణ్యాలు జరుగుతున్నాయి. ఊర్లో కార్లో బిడ్డలు పుడుతున్నారు గాని ఈ ఇంట్లో మాత్రం ఎవ్వరికీ అధ్యాసే లేదు. నోరు ముయ్యవే. ఆ బిడ్డని కాపాడిన పుణ్యం ఊరికే పోదు. ఖచ్చితంగా మనింట్లో కూడా బిడ్డలు పుడతారు. ముగ్గురికి ఒకేసారి పుట్టినా ఆశ్చర్యం లేదు. ఎవరో ఒకరు ముందుగా శుభవార్త చెప్తారు చూడు.
ఎవరికి ముందుగా బిడ్డ పుడితే ఆ బిడ్డకే మీ అమ్మగారు ఆస్తిని రాసిస్తాను అన్నారు. నీ ఏడుపు కారణం అదా? ప్రభా, రోహిణి, పిలవరా నీ పెళ్ళాన్ని. ఏమైంది అత్తయ్య? కిందే తేల్చుకుందాం రా. ఎంతమందిని ఇలా మోసం చేయాలనుకున్నావు? నువ్వు ఎప్పుడు బిడ్డని కన్నావు? వీడితో జరిగింది మొదటి పెళ్ళేనా? పెళ్లికి ముందే నువ్వు తల్లివయ్యావా? ఆ పాపాన్ని దాచి నా ఇంట్లో అడుగు పెట్టావా?